సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో కమిటల్ బాండ్ నిబంధనల నేపథ్యంలో నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని గతంలోనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే గత విచారణలో ఇద్దరు నిందితులు హాజరు కాకపోవడంతో కేసు జూలై 6కు వాయిదా పడింది. ఇక ఇవాళ విచారణకు మొత్తం 23 మంది నిందితులు హాజరైతేనే తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఇదే కేసులో గత విచారణలో సినీ నటుడు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన ముంబైలో రాకా షూటింగ్ నేపథ్యంలో ఈ రోజు కూడా వర్చువల్ గా హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక కేసు కీలక దశకు చేరుకోవడంతో నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి ఈ రోజు కూడా అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యే అవకాశం కనిపిస్తుందని అంటున్నారు. ఇక దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? డిసెంబర్ 2024లో హైదరాబాద్ ఆఫీస్ భారీ తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన ఈ కేసు విషయంలో ఇదివరకు ఒకసారి ఆల్రెడీ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలి, అల్లు అర్జున్ తో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోపణలు వేస్తున్న వాళ్ళందరూ కూడా హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ ముంబైలో నేను షూటింగ్ లో ఉన్నాను కాబట్టి నేను రాలేను, వ్యక్తిగతంగా వర్చువల్ గా అటెండ్ అవుతానని అనుమతి కోరాడు. A11 గా ఉన్నాడు అర్జున్ సంబంధించిన ఈ కేసులో. సో ఈ రోజు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆ రోజు ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేస్తే నెక్స్ట్ టైం ఖచ్చితంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజుకు వ్యక్తులు హాజరు కావడానికి అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ కేసును ఈ రోజుకు వాయిదా వేసింది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, నిందితులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది, అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరు కావడానికి అనుమతి ఇవ్వకూడదని పీపీ కోర్టులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే పరిస్థితి కాబోతుంది. వర్చువల్ గా హాజరైతే కొంతమంది అంటే ఈ కేసులు ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఆరోపణ నిందితులు కావచ్చు సగం మంది కానీ కొంతమంది హాజరై కొంతమంది గైర్హాజరైతే ఈ కేసు ముందుకు వెళ్ళలేదు, దీని తదుపరి విచారణకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అంటే వేరే నెక్స్ట్ సెషన్ కి వెళ్ళాలంటే బదిలీ కావాలంటే నిందితులు అందరూ హాజరు కావాలి. సో అల్లు అర్జున్ కు సపరేట్ గా ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, అందరు నిందితులతో పాటు ఆయన కూడా సమానమే, ఈయనకు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని సిపి అయితే వాదిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు హాజరు కావాలని ఆ కోర్టు అయితే ఆదేశించింది. కానీ మళ్ళీ వర్చువల్ గా హాజరవుతానని అయితే అల్లు అర్జున్ తన లీగల్ టీం ద్వారా లాయర్ ద్వారా అయితే పిటిషన్ చేశారు. సో ఈ రోజు జూలై వర్చువల్ గా అటెండ్ అవుతారా లేకపోతే వ్యక్తిగతంగా హాజరవుతారా, ఒకవేళ కోర్టు వీళ్ళు వేసిన ఏదైతే పిటిషన్ ఉందో వీళ్ళ తరఫున లాయర్ వేసిన పిటిషన్ మరి అంగీకరిస్తుందా లేదా ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, ఫిజికల్ గా భౌతికంగా హాజరు కావాల్సిందే అని ఆదేశిస్తుందా లేదంటే మళ్ళీ ఒక అవకాశం ఇస్తుందా మనం చూడాలి. మాది రాజ్ కుమార్, మరి అంటే ఒకవేళ అల్లు అర్జున్ కి అనుమతి ఇస్తే వర్చువల్ గా హాజరయ్యేందుకు 23 మంది ఒకేసారి హాజరవ్వాలి, అందరికీ వీలవ్వాలి అంటే అది కుదరని పది. మేబీ ఒకవేళ వీళ్ళల్లో ఎవరైనా మరి అల్లు అర్జున్ కి ఇచ్చినప్పుడు మాకు కూడా వర్చువల్ గా అనుమతి ఇవ్వాల్సిందే, ఆయన ఏంటి స్పెషల్ మేమేం తక్కువ అని అడిగే ఛాన్సెస్ ఉంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక కేసులో ఏదైనా కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు 10 మంది అయినా 5 మంది అయినా 20 మంది అయినా ఒకవేళ మరణిస్తే తప్ప ఏదైనా ఎమర్జెన్సీ సో ఖచ్చితంగా హాజరైతేనే అది నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ముందుకెళ్తా ఉంది, నెక్స్ట్ సెషన్కి వెళ్తా ఉంటుంది. లేదు అంటే ఇది ఇలా పెండింగ్ అయిపోతుంది. సో అందుకనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి మనం లాస్ట్ టైం ఇచ్చాం, వర్చువల్ గా హాజరయ్యే అవకాశం ఇచ్చాం. ముంబైలో నాకు షెడ్యూల్ ముందుగానే ఉంది, ఎమర్జెన్సీగా నాకు సమాలు రావడం వల్ల నేను అటెండ్ కాలేకపోయాను, దయచేసి నాకు వర్చువల్ గా అనుమతి ఇవ్వండి అని చెప్పినప్పుడు స్పెషల్ పిటిషన్ గా జడ్జి ఆ రోజు న్యాయమూర్తి అంగీకరించారు వర్చువల్ గా. కానీ నెక్స్ట్ టైం కావాలని ఆల్రెడీ ఆదేశాలు చేశారు. మరి ఈసారి కూడా వర్చువల్ గా అంటే మరి మీరు అన్నట్టుగా వేరే నిందితులు కూడా ఉన్నారు, ఈ వేరే నిందితులు కూడా వాళ్ళు కూడా మేము వర్చువల్ గా హాజరవుతాం కాలేము భౌతికంగా అని ఈసారి ఒకరు నెక్స్ట్ టైం ఒకరు ఇలా కావచ్చు. సో వాళ్ళు కూడా అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కేసు ఫర్దర్ గా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో అందుకని వాళ్ళ పీపీ వాదనల ప్రకారం ఇవాళ ఉంటుంది. పీపీ కనుక గట్టిగా వాదిస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ కావాలని కోర్టు ఆదేశించవచ్చు, లేదా ఈసారి ఒకసారి అవకాశం ఇస్తుందా ఒకసారి చూడాలి. మరి రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.